ఈ కథ విన్న తరువాత మీకు పెళ్లిచూపులు అంటే భయం వేస్తాది. పూర్తిగా వినండి. రామ్ తన పెళ్లిచూపుల గురించి చాలా సంతోషంగా ఉన్నాడు. తన జీవితాంతం ఎదురుచూసిన క్షణమది. వధువు స్వాతి అన్ని విధాలా మంచి అమ్మాయి. కాని వారు మొదటిసారి కలిసినప్పుడు ఆమెకు అతని గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలిసినట్లు అనిపించింది. రోజులు గడుస్తున్న కొద్దీ స్వాతి ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది. రాత్రిపూట వారి ఇంట్లో వింత శబ్దాలు వినిపించేవి. గుసగుసలు, అడుగుల చప్పుడు మరియు ఎక్కడినుంచో వస్తున్నట్లు అనిపించే ఒక వింత ఏడుపు. రామ్ ఆమెను దాని గురించి అడిగినప్పుడు ఆమె వింతగా నవ్వి, కంగారు పడకు, మనం కలిసి ఉండాలనే రాసిపెట్టి ఉంది అని చెప్పేది. పెళ్లికి ముందు రాత్రి స్వాతి రూమ్ కప్బోర్డ్లో ఒక డైరీని కనుగొన్నాడు. అందులో 2 సంవత్సరాల క్రితం ఒక విషాద ప్రమాదంలో మరణించిన స్వాతి అనే మహిళ గురించి వివరంగా ఉంది. అది చదివినప్పుడు అతని గుండె ఆగిపోయింది. అతని ముందు నిలబడి ఉన్నది అతని వధువు కాదు, ఆమె ఒక దెయ్యం. నిజమైన స్వాతి ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు రామ్ ఆమె తదుపరి బాధితుడు.